హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రకటన పెన్షనర్లకు భారీ శుభవార్త. మరి ఏంటి ఆ ప్రకటన అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు భారీ శుభవార్త అనమాట. ఏంటంటే రాష్ట్రపతి ఒక కీలక ప్రకటన చేస్తూ పెన్షనర్లకు ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి శుభవార్తనైతే అందించారు. ముఖ్యంగా పండుగల సీజన్ అంచున ఉన్నటువంటి ఈ సమయంలో ఈ నిర్ణయం రావటం అనేది ప్రతి పెన్షనర్ గుండెల్లో కొత్త ఉత్సాహాన్నైతే నింపింది. గణేష్ చతుర్థి పండుగ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పెన్షనర్లు మరియు వేతనాలు ముందుగానే విడుదల చేయాలనైతే ఆర్థిక శాఖకు ఆదేశాలైతే జారీ చేసింది. సాధారణంగా నెలాఖరులో జమ అయ్యే జీతాలు, పెన్షన్లు ఈసారి 5 రోజులు ముందుగానే ఖాతాలో జమ కానున్నాయి. అంటే ఆగస్టు 2025 నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు ముందుగానే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది పండుగల సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించే నిర్ణయం కావడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా పండుగల సమయంలో కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పండుగల ఏర్పాట్లు, కొత్త దస్త్రాలు, ఆహార పదార్థాలు, అలాగే ప్రయాణాలు వంటివి మొదలైన వాటిలో పెద్ద మొత్తంలో ఖర్చులైతే అవసరమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో జీతాలు, పెన్షన్లు ముందుగానే రావటం వలన పెన్షనర్లకు, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగను సంతోషంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆర్‌బీఐ కూడా ఈ విషయానికి సంబంధించి కీలక క్యాలెండర్‌ను విడుదల చేసింది. దాని ప్రకారంగా సెప్టెంబర్ 4న ఓణం పండుగ జరగనుండడంతో దానికి అనుగుణంగా కూడా జీతాలు ముందస్తుగానే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈసారి ప్రభుత్వం పెన్షనర్లకు 5% పెన్షన్ పెంపు కూడా ప్రకటించింది. అంటే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వృద్ధులు ఇకపై మరింత పెరిగిన మొత్తాన్నయితే పొందనున్నారు. ఇది వారికి నిజంగా ద్విగుణిత ఆనందాన్ని కలిగించే విషయమే అని చెప్పాలి. సో, మొత్తంగా చూసుకుంటే ఆగస్టు 2025 అంటే ఈ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు ముందుగానే విడుదల కాబోతున్నాయనేది వాస్తవము. ఇక పండుగల ముందు ఖర్చులకు ఉపశమనం కోసమైతే ఈ విధంగా రానున్నాయనేది సమాచారము. సెప్టెంబర్ 4న జరగబోయే ఓణం పండుగను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు, పెన్షనర్లకు 5% పెన్షన్ పెంపు. సో, ఇది కేవలం పెన్షనర్లకు మాత్రమే శుభవార్త కాదండి. సో, మొత్తం కుటుంబానికి ఉత్సాహాన్ని, ఆర్థిక ఆహ్, లబ్ధిని కలిగించేటటువంటి అంశంగా అయితే ఉంది.